ఈరోజు దేవుడికి దేవుడి కార్యక్రమం కూడా దేవుడికి, ఐశ్వర్యం దేవుడికి, పెద్దలు కూడా దేవుడికి, భార్య కూడా దేవుడికి, అన్ని విషయాలలో కూడా దేవుడికి నేర్చుకోవాలి అనుకుంటుంది. అయితే మహోన్నతుడా ఉన్నతమైన దేవుడు మన దేవుడు ఎవరంట? ఉన్నతమైన దేవుడు ఏం చేయమా పాడుతుంది పాట తగ్గింది వాక్యాలు కీర్తించుడు కూడా మంచిది. అయితే ఉదయం సాయంత్రం కూడా దేవుని యొక్క ప్రార్థన కావాలి అని చెబుతూ అది ఎందుకు మనం చేయాలి ఆరాధన? అయితే యెహోవా నీ కార్యం చేత నన్ను సంతోష అది ఈరోజు ఏమో తెలుసా మీకు? సంతోషపడే రోజు. ఈరోజు నిరుత్సాహం ఏదో పాపడుతున్న వాళ్ళు ఉండకూడదు. దేవుడు మనకి ఇక్కడ ఆలోచించాడు ఆలోచించాడు కాబట్టి దేవుడు ఏం చేయాలంట? సంతోషపడతాను, సంతోషంగా ఉంటాడు. అది ఆనందకరమైన రోజు ఈరోజు. ఏ రోజు అంట? ఆనందకరమైన రోజు. అందుకనే ఈరోజు విశ్రాంతి దినం అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ విశ్రాంతి దినములు తగిన కీర్తన అని వాక్యం చెప్తుంది. విశ్రాంతి దినము చాలా కీర్తనలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ 92 కీర్తనలు ప్రత్యేకంగా రాసి విశ్రాంతి దినాన్ని తగిన కీర్తనలు ధ్యానం చేయాలి, ఆరాధన చేయాలి. అందుకనే ఈ దినాన్ని అనేక చదువుకోవచ్చు. ప్రతిరోజు ఏదో కీర్తనలు చదవద్దని కాదు, కానీ కీర్తన మాత్రం ప్రత్యేకమైంది. ఈ కీర్తన ప్రత్యేకమైంది. ఈ కీర్తనలో ఉన్న విషయాలు చాలా ఉంటాయి అని చెప్పుకున్న టైం ఉంది. కానీ ఇప్పుడు మాట చెప్తాను తర్వాత విశ్రాంతి దినాన్ని ఇది మోసే రాసిన గ్రామం చూస్తే విశ్రాంతి దినమును ఏం చేయాలో చెప్పాడు దేవాది దేవుడు. ఏం చెప్పాడు విశ్రాంతి దినాన్ని? అది సేనాయి పర్వతం అని వెళ్ళాడు మోసే. 40 దినాలు ఉపవాసం చేశాడు. సామాన్య కాదు దేవుడు మాట్లాడాలంటే ఎలాగ చాలా మాట్లాడేస్తాడు దేవుడు. 40 దినాలు ప్రత్యేకంగా సేనాయి పర్వతం మీద ప్రార్థన చేస్తే దేవుడు ప్రజలకు ఎలా జ్ఞాపకాలు చెప్పాడు విషయాలు. అలా ఉంటే దేవుడు నియమిస్తాడు చెప్పాలని ఆయన ఇస్రాయేల్ ప్రజలకే చెప్పాడు మోసే. ఎవరు చెప్పాడు అంటారు అక్కడ? నేను ఎలా ఉంటుంది మీరే చదువుకుంటారు, అందరికీ చెప్పాలి. నిర్గమా కాండ కాబట్టి కొంచెం వెనక్కి కదా, అట్లా మోసే గారు రాసిన మాట కాబట్టి నిర్గమా కాండానికి వెళ్తే అక్కడ 20వ అధ్యాయానికి మీరే కన్యాకి అవ్వద్దు. వాక్యాన్ని లైక్ చేసుకుంటారు కాబట్టి మీకు బాగా అందరూ చదవకూడదు, అల్లరిగా ఉండకూడదు. వాక్యం చెప్పేటప్పుడు అల్లరిగా ఉండకూడదు. ఏమంటే ఎలా ఉండాలంట? నిశ్శబ్దంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిశ్శబ్దంగా ఉండాలి. అతిథులకు మాట చెప్తారు, ఇంగ్లీష్ చెప్తున్నా కాదు. అందుకని ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటే ఎక్కి నాకు ఒక గంట సేపు మనసులోకి ఎక్కి మనం ప్రసాదంగా వెళ్తాం. ఏమండి శాంతి వచ్చిన ప్రసాదంగా అడగదు. ఇంకా అందరూ అవసరం ప్రసాదం లేక నెమ్మది లేక గుడ్డు లేక ఇంట్లో గొడవ పెట్టుకుని ఏదైనా దేవుడి దగ్గర ప్రసాదం జరుగుతున్నాడు ఇక్కడ కూడా అనుమానం మనకి. అందుకనే నిశ్శబ్దంగా ఉంటుంది మాట్లాడారు. ఇక 20వ అధ్యాయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే 8వ వాక్యాన్ని విశ్రాంతి దినము ఏమంటే అది 68వ నెంబర్ పేజీ. 68వ నెంబర్ పేజీ. ఖచ్చితంగా అన్ని వివరంగా చెప్తున్నాను. చక్కగా తీసుకోవాలి, అందరూ కంగారు లేకుండా చక్కగా నిశ్శబ్దంగా అరగట్టుకోవాలి. అయితే విశ్రాంతి దినము అక్కడికి విశ్రాంతి తగిన రాశాను. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాను. విశ్రాంతి దినాన్ని మనం ఎలా కాపాడుతారంట? పరిశుద్ధంగా. ఈరోజు చేసే పని చెప్తాను. ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచు.
జ్ఞాపకం అంటే మీరు అనే ఇష్టాల పనుల్లో పడిపోయి దేవుడు మర్చిపోతారని చెప్పుకుంటున్న మాట. దీని పరిశుద్ధంగా ఆశ్రయించినైనా ఇక లోకమడలో లోకయాత్ర పెట్టుకోగలిగినట్టుగా మాట్లాడుకుంటున్నాడు. ఏమండి అయితే ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? ఈ రోజు అయిన పనులు కావాలా అన్నట్టుగా మాట్లాడాడు. 6 దినములు దాని ముందు 6 రోజులు ఇచ్చి ఈ 6 దినాల పనులు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఈ 6 దినాలకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు కదా నీకు దేవుడు. ఈ దినం నీకు ఎంత కావాలని ఈరోజు నువ్వు 6 రోజులు కష్టపడు. ఈ 6 రోజులు కష్టపడి పని చేసు. దానికి తగిన ఆరోగ్యం ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ఈ ఆరోగ్యం లేకపోతే పని చేయడం, ఆయుష్ లేకపోతే పని చేయడం. అందుకే చెప్పాడు 6 దినాలు ఇచ్చాడు కాబట్టి కష్టపడి పని చేస్తుంది. 7వ దినము ఎవరి స్వామివారికి పని ఉండదో సామర్థ్యం ఉండదు. కష్టపడమని చెప్పాడా? కష్టపడి పని చెప్పు. కష్టపడిపోతే ఎలా అవుతుంది? అందుకే కష్టపడాలి అన్నాడు దేవుడు వాక్యం. ఇక్కడ నువ్వు కష్టపడు. సామాన్యంగా పడుకు తీరు పడుకో. ఇంకా ఎప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏం చేయాలి? ఏదో పని చేస్తానే ఉంటారు. తెలుసా మీకు? సామాన్లు ఎవరిని పడకూడదు. సామాన్యుడికి పెట్టేవాళ్ళు వెళ్ళిపోతారు. తెల్లవాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారు? ఏదో పని పెట్టుకోవాలి. అందుకని నువ్వు కష్టపడాలి. 6 దినాలు కష్టపడు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరి దినం? దేవుడు రోజు. ఈ రోజు కాలేదు, ఏ సంవత్సరానికి ఒకసారి. ఆ రోజు అంట ఆయన చెప్పాడు ఇక్కడ ఏమంటే ఇది విశ్రాంతి దినము అంటే విశ్రాంతి నెమ్మది కదా, ప్రశాంతంగా ఉంది. సత్యవాదం పనులు ఉంటాయి. ఈరోజు ఉండవా? ఈ రోజైనా దేవుడు ప్రశాంతంగా ఆలయంలోకి వచ్చి ఆరాధించి వారిని మంచి రేపు ప్రశాంతంగా దేవుడి దగ్గర. అందుకనే ఈ విశ్రాంతి దాన్ని తెలియపోయా హాయిగా ఉండాలి పిల్లలు గురించి కుటుంబంలో. అందుకనే ఒక మాట చెప్పిపోయింది ఏమని ఈ విశ్రాంతి దినాల్లో ప్రశాంతంగా చక్కగా రమ్మన్నాడు. ఈ విశ్రాంతి ఎవరెవరికి చెప్పాడు? ఇది దానిలో నీవైనను నీ కుమారుడు నీ కుమార్తె నీ పరివారు నీ దాసులు నీ పశువులు నీ ఇళ్ళలో ఉన్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. ఎవరెవరంట? ఎవరెవరంట? ఆయన చెప్పాడు ఇక్కడ. ఆ రోజు అక్కడ ఏం చెప్పాడంటే ఇక్కడ దానిలో అన్నాడు విశ్రాంతిలో వచ్చావు కదా, ఎవరు అలాంటి వచ్చాము ఇందులో వచ్చిన వారు అంటున్నారు ఇక్కడ నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసులు నీ భార్యలు నీ పని వారు అందరూ కూడా ఎక్కడ ఉండాలి? అది ఏ పని చేయకూడదు. కూర్చో ప్రసాదం కొడుతుంది. వాళ్ళు ఏమో పాలన ఉంటావా బుద్ధిలాంటి ఉంటుందండి. ఏమండి తర్వాత ఇప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది. ఇది 2వ కాలం చెప్తాను. ఇక్కడ ఈ 2వ కాలంలో చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఇది 7వ దినము కాబట్టి ఈ 7వ దినము నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినమది. ఆ రోజు నువ్వేం చేయాలి తెలుసా? నీవు కాదు, నీవై కానీ కుమారుడు కానీ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ నీ ఇంట్లో పనివాళ్ళు కానీ అందరూ కూడా విశ్రాంతిగా ఉంటారు. ఏ పని పెట్టుకోకూడదు అని. తర్వాత పశువులు చూసిమంటారా, పరదేశం ఉంటాడా, వీళ్ళందరికీ ఏ పని చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. నాకు దేవుడు పేరండి ఈరోజు లేకపోతే రేపేమిటో ముందుకు తెలియదమ్మా. ఈ రోజే ఇది కాదు తెలుసా నీకు? అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా ఎందుకో పాపులు కిందడా మేలాడా ఎందుకు పాపులు యాదవ్ ఉంటుంది పోతో కాదు. ఎప్పుడు పోతో కాదు. నా ముందు నిన్న రోజు చెప్పి నాకు పోయాను. నా ఇంటి ముందే మాజీ ప్రెసిడెంట్ పైగా పెద్ద
ఆగిందా? పట్టుకెళ్ళరా బతుకు ఏదో చెప్పుకోవాలి. ఒక ఆయన తినాలి అన్నమాట. ఒక ఆయన మోక్షాన్నయ్య గారు అంటారు, పెద్ద ఆయన పాపం ఎక్కడ ఉండాలి. నేను అంత మామయ్య గారు అనుకోండి, ఎందుకంటే చెప్తున్నాను. ఇప్పుడు నోరాలో బాధ్యత నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం మనం? నోట ఏమంటారా? నోట ముచ్చాలి. నోరాలో బాధ్యత నేర్చుకున్నాం. సంఘంలో వచ్చావా? సంఘంలో వచ్చేవారు ఏం చేయాలంట? ఏమండి మూడు కొట్టుకుంటుకోదండి, అది దరిద్రపోవడం. ఎలా ఉన్నాడో ఈ ప్రశాంతంలో ఉంది కదా, దానికి చిరునవ్వుతో రావాలి. చిరునవ్వుతో అలా బాగున్నారు, అక్కడ బాగున్నారు, ఇది బాగున్నారు, ఎలా అందరూ బాగున్నారు కదా. అవునమ్మా, అలా పలకరించుకుంటూ అది సరిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటాం. పలానా సంఘం, పలానా ప్రేమ ఉంది వాళ్ళకి. ఆ ప్రేమలన్నీ ఇక నేను అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటాను. పాపం నోరాల పార్టీ నా బిడ్డలు ఉన్నాడండి. అదే సంఘంలో జరిగేది. అందుకే నేను వదిలిపెట్టగానే సంఘం వచ్చానే ఏమన్నా నాకు అర్థం వెళ్ళిపోయాడు, వచ్చామని వెళ్ళిపోయాడు. అంతేనా? వచ్చి వెళ్ళిపోతుంది అని వెళ్ళిపోతాను జరిగాను. పలకరింపు నేర్చుకో చక్కగా నోరాల పార్టీ. దేవుడు చూస్తున్నాడు, దేవుడు విన్నాడు. అప్పుడు ప్రేమ గారు ఏమండి ఇక్కడ ఆయన చెప్పాడు, ఇక్కడ 6 దినాలకు ఇదే కాదు, దేవుడు కూడా పనిచేసి 6 దినములలో యెహోవా ఆకాశము భూమి సముద్రము వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. మీరే కాదండి, దేవుడు కూడా పనిచేశాడు. 6 దినాలు ఏం చేశాడండి ఆయన? ఏమండి 6 దినాలు కూడా కష్టపడ్డాడు. ఇప్పుడు మీకు మరి ఎవరికైతే మరి బయలు పట్టణం చెప్పుకోవాలి. మొట్టమొదటి రోజుగా సూర్యుడు, చంద్రుడు, భూమి, సముద్రము, చేపలు, మత్స్యాలు, జంతువులు, జలచరాలు, పురుగులు, పుట్టలు, చెట్లు, పుట్లు ఇవన్నీ కూడా 6 రోజుల్లో కష్టపడి 4 కోట్లు చేసినప్పుడల్లా సంతోషపడిపోయాడు. తర్వాత 7వ దినం వచ్చినప్పటికీ ఏమండి చూసి దాన్ని సంతోషపడ్డాడు. ఆరు కష్టపడిన తర్వాత నా దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదించాడు, నాకు భార్య ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, నాకు ఎంతగా ఉందా కారణం ఇదే కదా అని పిల్లలు కుటుంబంతో వస్తున్నా దేవుడి దగ్గరికి. ఇంకా కొత్త, ఇంకా ఏడుపే పిల్లలతో రాకపోవడం పాపం తప్పలేదు. పిల్లలతో వాకింగ్ పిల్లల తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, ఇంట్లో అందరూ కూడా ఎక్కడ ఉండాలంటారు? మీరు అదే పర్లం, అదే పర్లకం. ఎక్కడో చచ్చిపోయి పర్లం పోతారు అంటారు. ఇక్కడే పర్లం, ఇక్కడే పర్లం ఉంది. ఇక్కడ అనుభవం తెలుసా నీకు? అందుకనే ఆయన చెప్పాడు ఇక్కడ ఇలా చేసిన తర్వాత అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఈరోజు ప్రచారం ఏం చెప్పారు? అన్ని శాతాలు ఎలా కట్టబడాలని కూడా ఈరోజు ప్రత్యేకమైన ఒక కాంపు రాసేసాడు. ఈరోజు ఏంటో కాంపు? దేవుడు విశ్రాంతి దినమును ఈరోజు 6 రోజులు కదా, 50 రోజులు 7 అనగా పరిపూర్ణ సంఖ్య. సంపూర్ణ సంఖ్య. ఈ 7 అనగా మనుషుల వల్ల కానీ 7 మన దేవుడికి పరిపూర్ణ సంఖ్య. అందుకు యువరాజులని ఏం చేశాడంట? ఏమండి విశ్రమించాడు. అందుచేత ఏం చేశాడు? యెహోవా విశ్రాంతి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దాన్ని పవిత్రపరిచాడు. ఏమండి ఈ 6 రోజులు ఎటువంటి ఆశీర్వాదము, ఈ ఒక్క రోజు అంత ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఈ రోజు పోగొట్టుకున్నాం అనుకో, ఈ 6 రోజులు కష్టం అవుతుంది. అర్థమవుతుంది. నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతాయి. ఏమండి నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతా కారణం ఏంటంటే నువ్వు చేసే పని
చేతులారా చేస్తున్న పనులు. ఈ 6 రోజులు కష్టపడే కష్టాలు చెప్తాని ఈ 7వ రోజుని దేవుని కొడుకు కష్టపడ్డ వరకు ఆ రోజు నీకు ఆశ్రయించే రోజు ఏం చేస్తాడన్నా చెప్పించబడ్డ వారికి యాత్ర కష్టం వెళ్ళిపోతాక ఎలాగ వెళ్ళిపోతాం చాలా చింది సంతులు వేసినట్టుగా ఎంత కనుక దోహదపడకపోతే కాదు ఎవరు అంత మీకు హాస్పిటల్ రోజు అందులో మీకు ఇది ఎలా చేయాలో ఎవరెవరు చేయాలో ఆరాధన అని మీకు చెప్తారు. ఇది నేను చెప్పిన మాట కదా ఎవరికి ఎవరు చెప్పాడు ఆ రోజు ఇప్పుడు వేల సంవత్సరాలు చెప్పాను. మోసే ద్వారా తెప్పించాడు దేవుడు. ప్రార్థన యోగులుగా ఉన్న సమయంలో దేవుడు మాట్లాడి ఇలా చెప్పిన ఆయన ప్రజలకు చెప్పాడు. ఆ రోజు మన ఈరోజు మనం జ్ఞాపకం ఎప్పుడన్నా ఇంకొక మాట మీరు జ్ఞాపకం. ఈరోజు ఏం చెప్పానంటే ఈరోజు విశ్వాస దినము దీన్ని జ్ఞాపకం ఎలాగ ఆరాధించాలో నీ మాకు గుర్తుపెట్టు. ఎప్పుడు నాకు ఆరాధనకి వెళ్ళాలి నువ్వు పెరిగి వారు అక్కడ ఆశపడినట్లుగా నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సమ్మతిస్తున్నది. నా దేవుడు ఎప్పుడు కలుసుకోవాలి అంటే ఎప్పుడు చూడాలి, నా దేవుడు ఆయన ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలి అది సరే ఎప్పుడు కనపడాలి. అది ఆశ ఆశ గల ప్రాణము ఆశ లేకుండా ఏం చెప్పలేదు దేవుడు బాగుంది. మళ్ళీ వారి బాగు చెప్పేసి ఈరోజు విశ్వాసడానికి విషయాలు చెప్తాను. ఈరోజు అంత పవిత్రమైన రోజు, పవిత్రమైన రోజు. దీన్ని నీవు హేళపరచకు అని దేవుడు వచ్చింది. ఏమండి ఈ రోజుని మా కుటుంబంలో దేవుడు దేవుడు ఎప్పుడే ఉంటాడు. అది చక్కని మాట అయ్యా నేను నా కుటుంబము కూడా నిత్యము కూడా నీ సన్నిధిలో ఉంది జీవించబడాలి తండ్రి అంటే నీ సన్ని నా కుటుంబం ఉంటే కుటుంబం దేవుడే, ఆ కుటుంబం జీవించేవాడు దేవుడే. అటువంటి దేవుడికి నువ్వు దూరంగా ఉంటే నష్టపోయేది ఎవరో దేవుడా మనమా అంత. కాబట్టి దినాన్ని మీరు ఇలా ఆశ్రయించారు దైవ కథలు వాక్య తర్వాత అయితే ఇంకొక మాట మూడో మాట చెప్తాను ఆరాధించారు. ఒక మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త, అనుభవజ్ఞుడు ఆయన రాశాడు. ఆయన ఎటువంటి అనుభవజ్ఞుడంట అంటే అయ్యా నేను అపవిత్రమైన కథలు గలవాడను. ఏ కథలు అంట? అపవిత్రమైన పదవులు గలవాడను. నేను అపవిత్ర పదవులను నివసిస్తున్నాను. అయ్యా నేను యోగ్యుడి కాదు, నా పదవులు కాదు అన్న ప్రవర్తన రాసిన తర్వాత రాసిన మాటలు చెప్తాను. నీ ఇష్టవాళ్ళు ఉన్నాయి రెండో భాగం చెప్తాను. ఈ నోటు ఆలోచన ఏం చేస్తాను బలకి వెళ్తాను. చాలా జాగ్రత్తగా ప్రసన్నగా ఉండు. ఇష్టం లోపం కాదు ఇది. గుళ్ళో దారి, పాలలో దారి, బడిలో దారి, నీ ఇంట్లో దారి ఉంటాయి. ఇయ్యదు దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు దేవుడు విన్నావు. ఇది వారికి మేలు కలిగినట్లు అంటాడు. సత్యం మాట్లాడుతుంది. భార్య మాటలు కానీ విడవకు కానీ నీకు కూడా వినవాళ్ళు కానీ వినవాళ్ళు ఉంటారు. అంటే ఎవరండి ఎలా పట్టుకుంటే ఎలా ఉంటే తెల్లవారి లేఖిగా నుంచి నేను అనేక చూస్తూ ఉంటారు. దైవకారణం కదా హేళన చేస్తారు. జాగ్రత్త. ఇనువారికి మేలుకరి గారి నోటి మాటలు నీ నోటి మాట ద్వారా దేవుడు కనపడుతూ నడుస్తుంది. అయితే మూడో మాట చెప్తాను. మూడో మాటలో ఆ ప్రాంతానికి రష్యా గ్రంథం ఈరోజు ఏం చేయాలో చేయకూడదు చెప్తుంది. మళ్ళీ అది కూడా అది స్థానం చెప్తుంది. మూడో మాటలు కూడా ఆ రోజు గురించే మీకు యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం అనగా 619వ నెంబర్ పేజీ దయచేసి తీసుకుంటారు. 619వ నెంబర్ పేజీ అది నేను
అక్కడ నా విశ్రాంతి దినము అన్నాడు. నా లేక నా అనగా దేవుడు ఆయన విశ్రాంతి దినమున ఏం చేయకుండా వ్యాపారం చేయకుండా వ్యాపారం చేస్తారు. ఏమండి కొంతమంది చేసి మంగళవారు కొంతమంది ఆ రోజు ఎప్పుడు మాత్రమే కుంటారు. నాకు తెలిసి కూడా చెప్తారు వ్యాపారం చేస్తే లాభం ఉంటుంది అట్లా లాభమే మన అరవై ఏమవుతుంది నష్టమే అని చెప్పాను. నేను చెప్పాను వ్యాపారం చేయకుండా అది ఎవరు తెలవాలి నాకు పరిశ్రమ తెలవాలి ముందు కంటే ఆలోచన చెప్పండి. వ్యాపారం నీకు తెలవచ్చు. ఈ వ్యాపారం కావాలి రోజు ఈరోజు ఎవరు దేవుడి రోజు ఏమండి అది ఎవరికంటే ప్రతిష్టమైన రోజు ఈరోజు ఊరుకంటే అయ్యా నా దేవుడికి వెళ్ళాలి ఈరోజు నేను అంటాను కాకుండా కట్టేమంటాను పొద్దున పొద్దు పెట్టేస్తాను ఈరోజు రావు. అలా ఎన్నో చిన్న కాపాడు కానీ రెస్టారెంట్ అయిపోయింది. అలా నాకు తెలుసుకున్నారు పెద్ద పెద్ద హోటల్ కూడా లక్షల అధికారులు అయిపోయాయి. ఎన్నో మాట్లాడలేదు. హాస్పిటల్లో ఈరోజు చాలా ఈరోజు చాలా స్కూల్ పెట్టడానికి ఈరోజు చాలా ఈ డిపార్ట్మెంట్కి వెళ్తుంటే దేవుడి డిపార్ట్మెంట్కి ఏమన్నా లేదా ఈ లోకల్ డిపార్ట్మెంట్ ఇది దేవుడి యాత్వారం ఈరోజు చాలా మంది మాకు స్కూల్ పిల్లలకి చాలా మంది ఈరోజు టీచర్కి చాలా మంది డాక్టర్కి చాలా మంది గవర్నమెంట్ జాబ్కి చాలా మంది మరి నీకు చాలా మంది దేవుడు చెప్పాడే ఈరోజు అమ్మవారింది ఏమండి. అందుకని ఈ విశ్రాంతి దినమంట మనోహరమైందంట సువాసనగా ఉంది అందమైన నల్ల రాత్రులు. ఈ విశ్రాంతి దినాన్ని ఏమండి యెహోవాకు పవిత్ర దినమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించాలి. ఈరోజు ఎలా ఉండాలంట పెద్ద కుమారులు భార్య తల్లిదండ్రి పిల్లలతో ఎక్కడ రావాలి అంటారా జాగ్రత్తగా వెళ్ళి మా నీ దీనికి పడే చెప్తుంది ఇక్కడ ఏమండి ఇక్కడ దేవునికి పవిత్రమైన దేవుడు రాదు. అయితే దీని ఎలాగంట ఘనమైనది అనుకోవాలి. ఏ రోజు అనేది ఘనమైన కలిగి అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలంట. చక్కతలాల నాన్న చెప్పకుండా చక్కని ఏంటా తెలుగులో గారు అవును ఈరోజు తెలుగులో తయారైపోతున్నా అవును ఎక్కడికి తెలుసా నా దేవుడు తల్లిదండ్రులు ఎప్పుడు ఆడుతుంది. నువ్వు దేవుడి తల్లికి చక్కగా సంతోషంగా చక్కని బట్టలు వేసి వస్తావంటే దేవుడు జీవిస్తే ఇష్టపడతాడు. నువ్వు ఇంటి మీద రాకపోతే బాసిపోయి వేసుకుని నా రోజు స్నానం చేయకుండా ఆ బట్ట ఇష్టపడి కట్టుకొని దరిద్రం ఉండేది. ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది. రోజు ఏం చేయాలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఇప్పుడు పట్ల మళ్ళీ ఇప్పుడు తప్పకపోదా నువ్వు మర్చిపోతే ఆ ఇంట్లో దరిద్రం ఉంటుందని చెప్పి వారి ఏమండి. అయితే మంతులంట దానికి ఘనముగా ఆచరించాలంట. ఎలాగంట అమ్మాయి వెళ్ళిపోతారు ఎక్కడికి దేవుడికి వెళ్ళిపోతున్నాం కాదు ఇంత ఆలోచించాడే ఆలోచించాడు ఇచ్చాడేమంటే ఈ రోజు నేను దేవుడికి వెళ్ళిపోవాలి అని ఎవరు మాట్లాడాలి. అన్నవాళ్ళు అలాగుంటారు పైకి అంట నీ నోటం ఏం రావాలంట నీ నోటును అనుభవిస్తావు. గట్టి మాత్రం చాలా ఓపిక నీ నోటం ఎప్పుడు కదా గట్టి మాట రావాలి పాది మాట రాకూడదు. మన నోటం మంచి మాట రావాలి. అవును అంటే ఏమోలే అంటే అంతే తప్ప నువ్వు అంత ఆత్మీయంగా రాకపోతే ఘనంగా ఆచరించబోతే దేవుడిని ఎలాంటి ఇంకో మాట చెప్పనా అయితే నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు
చేయలేకయు లోకవార్తలు చెప్పుకొనియు ఉండిన యెడల నీకు యెహోవా ఇక్కడండి నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. ఎప్పుడు పన్నెండురా బాబు ఇప్పుడు పన్నెండు దేవుడు ఈరోజు మేస్త్రాలకి తాపని చెప్తున్నావు. ఏంటమ్మా ఇవాళ బట్టలు చూసుకుంటానండి అన్ని ఇవాళ అడగస్తున్నారు అయ్యారు బట్టలని మోటార్లు కట్టేసి అది ఇచ్చేస్తున్నాను పల్లెలు కొట్టుకుంటే అయిపోతుంది. అవును ఎక్కువది అయ్యా ఈరోజు అంటే అత్యంత పనుల నుండి మరి వాడికి అల్లకొట్టు అవును నీకు ఎక్కువది అయ్యా పనులు వస్తారండి. అవును వ్యాపారులు ఉద్యోగులు అని చెప్పాడు. నీకు ఏది ఎక్కువ అయ్యారు ఆ రోజు 1000 వేసుకోకపోవడం అది కలిసి వస్తుంది. కానీ 10,000 ఎక్కువ దేవుడు ఎక్కువ 10 ఎలా పోతుంది తెలవదు 10 ఎలా పోతుంది తెలవదు నాకు చాలా భయం. ఎందుకంటే దేవుడికి ఇదే ఎక్కువ భార్య లేకపోయిన ప్రభావ అప్పవాది నిలవలాగించిన పడగొట్టే చూపియా దానికి పోరాడుతున్నాయి ఇవ్వడం తెలుసుకునే పడగొట్టే ఏం చేస్తారు దేవుడు పోతా అంటారు. అది అలా ఉంటాయి అలా ఉంటాయి అది నీకు చెప్తుంది. నీకు ఎక్కువ పదాలు ఉంటాయి వ్యాపారం అలా కొట్టి మెకానిక్ కొట్టి ఆడవాళ్ళని ఎక్కడండి దైవజనికి వెళ్ళిపోతుంది. అవునా అవును నీకు గుర్తుంటే అర్థం పలానా వాళ్ళు ఎక్కడుంటారండి దేవతలు ఉంటారండి అది ఎక్కడుంటారండి నీకు గుర్తింపు ఉందా అలాంటి ఈరోజు పలానా మందిరంలో పలానా వ్యక్తిలో పలానా గుడికాడ పలానా విగ్రహాలు ఆరాధన చేస్తారు. ఈరోజు వాళ్ళు దొరకరండి ఉన్నాయి గుర్తింపు చెప్పండి. నీకు ఇష్టమైన పనులు చేయలేకయు మళ్ళీ చెప్పండి నీ గొడవ మనకి వ్యాపారం చేసుకోవాలి లోకమాలు చెప్పుకోకు. ఈ ముసలి మొత్తంలో మనకి చదువుకోవా ఆ రోజు వెళ్తాం అక్కడ అయిందా కూర్చోకూడదా మరి చర్చిగా బోర్డు గొడవ చెప్పకూడదుగా. అవునా ఏంటి గొడవ తెచ్చా ఏమమ్మా ఇలా తెచ్చిన చదివినా అక్కడ పెట్టాలిగా ఎలా బాగా పోతాను అక్కడ అక్కడ కోర్టు రావాలైనా అప్పుడు వెళ్ళొచ్చు పదకొండు లోకవార్తలు చెప్పుకొనగలరు. అది ఇప్పుడు చెప్పారు. ఇలా నువ్వు ఉంటే దేవుడు ఉంటున్నాడు. ఎలా ఉన్నావనుకో దేవుడు ఏం చేస్తాడంట దేవుడిలో ఆనందమే ఆనందం. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అడుగులో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎవరి మాట ఇదే? ఏశావు చెప్పండి స్వయంగా దేవుడు చెప్పండి మాట. ఎలా ఉంటే నువ్వు నేను దీవిస్తాను. నీ ఉంటే ఇలా ఉంటే నీ కుటుంబంలో కలకల ఆడుతూ ఉంటావు. కలకల అవునా ఆనందం కూడా ఉందండి. సరకారు కోరికలు ఆనందం వారి పడుతుండడం ఆనందం ఇవన్నీ ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? నీ ఇంత ఆనందం పోరాడుతుందంటే ఏదో మిస్టేక్ పడిపోయింది. చెప్పండి దేవుడు ఆనందం పడాలని చెప్తున్నాను. దేశం ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. ఉన్నతమైన స్థాయిలో మంచి పొలం ఉంచుతాడు దేవుడు. ఈరోజు ఇంగ్లీష్ చెప్తారు నీ పొలం చెప్తారే మాట్లాడారు బాబాయ్ చెప్తారు మీ అందరికి గురించేప్పుడు కనీసం అడుగులు కావాలంటే ఇక్కడైతే మాకు మా అబ్బాయి తెలంగాణ ప్రార్థన చేశాడు. తెలంగాణ నుంచి ఆనందం వస్తుంది. తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి విజయనగరం ఆనందం వస్తుంది. కారణం ఇప్పుడు 1 కిలోమీటర్ రావాలి. మన డ్యూటీకి మళ్ళీ వేసుకోవాలి. దేవుడు ఇచ్చిపోతున్నా లేదు మరి ముందుకు వెళ్తానంటాం కదా. వచ్చాక డ్యూటీ మళ్ళా 20 వేల రూపాయలు
వెళ్ళిపోతే పని ఎవరు అలా పంపించలేక తెలుసా నీకు దేవుడిని నాకు ఉన్నతమైన స్థాయి ఉండలేదండి అలా ఉంటా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆరాటమే పోరాటమే ఎప్పుడు నెమ్మదిగా ఉంటారా నాకు దేవుడు నాకు చెప్పలేదు దేవుడి మాట చెప్పింది ఈ రోజు మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు చేస్తే ఏం జరుగుతుంది అవును నీ కుటుంబం జీవించబడాలని చెప్పలేదు నీ కుటుంబం ఆనందంగా ఉండాలి నీ కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలంట ఇంకేం జరుగుతుందంట నీ ఇంట్లో దేవుడు ఉంటాడు నీ ఇంట్లో ఉన్నతమైన స్థాయిలో నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో నీ కుటుంబం ఉన్నతమైన స్థాయిలో మీరందరూ ఉన్నతమైన స్థాయిలో పాలన కుటుంబం అవునండి ఆలకించండి బాబు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళకేంటండి అవును అంటున్నారా దేవునికి స్తోత్రం.